హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటా అనుకుంటున్నారా? చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈరోజు సెకండ్ సాటర్డే, మా పిల్లలకి హాలిడే అని చెప్పేసి ఇంటికాడే ఈరోజు హాలిడే కదా అని చెప్పేసి చాలాలోంచి అడుగుతుంది మా పెద్ద పాప చిలుకూరు బాలాజీకి వెళ్దాము అనేసి. మేము 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. హాలిడే కదా అని చెప్పేసి లేట్గా లేచారు. మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అలా అయింది. ట్రాఫిక్ కూడా బాగానే ఉందన్నమాట. సరే అని చెప్పేసి టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. ఈరోజు మా వారు కొంచెం తీరిక చేసుకొని తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఆయనకు వర్క్ ఉంటుంది కానీ హాఫ్ డే పెట్టుకొనేసి, ఇవన్నీ ముస్లిం వాళ్ళ ఫంక్షన్ హాల్స్. సరే అని చెప్పేసి బయలుదేరిపోయాము. యాక్చువల్గా టైం ఓవర్, అప్పటికే 12 అయింది. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే 11:30, ఇంకా 12 అయింది. అంటే మాకు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. సో నియర్ బై కదా అని చెప్పేసి లేట్గా రెడీ అయ్యారు మా వాళ్ళు. ఛత్రపతి శివాజీ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నియర్ బై దగ్గరలో ఉన్నాము. ఇది ఏదో అమ్మవారి గుడి అనుకుంటా. శనివారం కదా, నా ఆటోలో వెళ్తున్నా చూడండి. నాకైతే చిన్నప్పుడు ఆటో ఎక్కిన స్మృతులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు అట్లాగే వెళ్ళాము ఆటోలో, చాలా బాగుంటుంది అలా వెళ్తే సరదాగా. ఇదేదో అమ్మవారి గుడి, స్వామివారి టెంపుల్కి దగ్గరలో ఉన్నామండి. ఇది కమాను, చిలుకూరు బాలాజీ కమాన్ ఇది. ఇంకా ఎంటర్ అయ్యాము లోపలికి. ఇప్పటికీ 12:30 అయింది. శివలింగం చాలా బాగుంది కదా. రిటర్న్లో మీకు వీలైతే చూపిస్తాను ఇది మంచిగా. సరే అని చెప్పేసి ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు యాక్చువల్గా సెకండ్ సాటర్డే, పబ్లిక్ అయితే మరి బాగానే ఉంటారు అనుకుంటున్నాం మేమైతే. కానీ అనుకున్నట్టుగానే వచ్చేసరికి లేట్ అయిందండి. ఇక్కడికి వచ్చేసరికి 12:40 అయింది. 1 గంట కల్లా గుడి క్లోజ్ అన్నారు. సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సింగిల్ లైన్లోనే ఉండమన్నారు, క్యూలో ఉండమన్నారు. బయట ఉన్నాం మేము. గుడి అక్కడ ఉంది, మేమేమి ఇక్కడ ఉన్నాము. సరే అని చెప్పేసి మా వారి కార్డు చూపించి ఇప్పటికీ 1/2 అవర్ నిలబడ్డామండి. ఇట్లా సంగతి అంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోయామండి. మీకు తెలుసా, యాక్చువల్గా గుడి 1కి క్లోజు, కానీ ఈరోజు పబ్లిక్ ఉన్నారని చెప్పేసి ఒక 10 నిమిషాల పాటు ఎక్స్టెన్షన్ చేశారంట. ఈ లోపలనే మేము వెళ్ళిపోయామండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి దర్శనం టైము ఎక్స్టెన్షన్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. 1కే క్లోజ్ అయితే మళ్ళీ 3 వరకు వెయిట్ చేయాలా అనుకున్నాం మేము. కానీ ఆ ఒక్క విషయంలో నాకు నిజంగా స్వామివారు మమ్మల్ని కరుణించారేమో అనిపించింది. అందుకని గబగబా వెళ్ళిపోతున్నాము. సో అక్కడక్కడే తిప్పుతారండి లోపల అక్కడ క్యూ లైన్ అయితే అయిపోయింది. ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొబైల్ ఎలా లేదు. మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాతే మీకు వీడియో ఉంటుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. చూసారా, అక్కడ పక్కనే శివుడిది కూడా ఉంటుంది. అక్కడ కూడా ఫోటో ఏం తీయలేదులేండి, శివుడిది జస్ట్ చూసేసుకొని దర్శనం చేసుకొని ఇటు వచ్చేసాము. ఇవన్నీ ఇంకా స్టాల్స్ అండి, బుక్ స్టాల్స్, షాపింగ్ అన్నీ ఉంటాయి. అప్పుడే క్యాలెండర్లు వచ్చేసాయండి బాబు. 2026 కొత్త క్యాలెండర్లు వచ్చేసాయి. వెంకటరమణ అండుకో బుక్స్ చూశాను, కానీ క్యాలెండర్లు కూడా ఉన్నాయి, తెలుసు నాకు ఉన్నాయని. ఈరోజు చాలా రోజులు చూశాను అలాంటి క్యాలెండర్లు. తెలుగు క్యాలెండర్లో పండగ చూశాను. పండగ 14, 15, 16 అంట, సంక్రాంతి పండుగ. మా వాళ్ళు చాణక్యనీతి అనే బుక్ చూస్తున్నారు. మా అమ్మాయి చూస్తుంది ఎలా ఉండిద్దా అని చెప్పేసి అడిగింది, కానీ తర్వాత కొనిస్తాలే అని చెప్పాను. చాణక్యనీతి కథలో కొన్ని విన్నా నేను, బాగా అనిపించినాయి నాకు. సరే అని చెప్పేసి అక్కడున్న అన్నీ చూసే బుక్స్ అన్నీ వీడియో తీసేసాను. కొన్ని ఉన్నాయి, రామకోటి, భగవద్గీత లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంక షాపింగ్ వేనండి. బయట కంటే ఇక్కడ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది. మీరైతే ఈ షాపింగ్ అంతా చూసేసేయండి. మధ్యలో నేను ఏం కొన్నానో కూడా చెప్తాను, ఓకేనా? ఇవన్నీ ఇంకా అది కూర్చోండి. అది ఇవెవరో సాయిబాబాది కొనింది విగ్రహము. ఇంక ఇవన్నీ అయ్యప్ప మాల వేసుకునే దండలు ఉంటాయి కదా, అవన్నీ. అది ఈషా. ఇవన్నీ కలర్ఫుల్ గాజులు, మట్టి గాజులు అండ్ మెటల్ గాజులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇంక ఇవన్నీ లోపలే అనమాట స్టాల్స్. గుడిలోంచి బయటకు వస్తాను ఈ స్టాల్స్లోకి ఎంటర్ అవుతాం మనం. మొత్తం లైటింగ్లతోటి జిగేలు అంటా ఉంటుంది అనమాట మనకి. ఇవన్నీ ఇంకా టెంపుల్కి సంబంధించినవే ఉంటాయి అన్నీ. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్, ఇవి చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్టల్ తాబేలు అండ్ గోమాతవి, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ చాలా బాగా అనిపిస్తాయి. టైంపాస్ అయ్యింది బాగా. అంటే ఏదో ఒకటి కొంటామండి, కొనకుండా ఏమండి. ఇవైతే చూసారా, బియ్యపు గింజ మీద పేర్లు అంటే చెక్క మీద పేర్లు చేస్తారంట.
100, 150. మా వారు కావాలని అడిగారు. బట్ మేమేమి అలాంటి వాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదులేండి, అందుకని నేను తీసుకోను అలాంటివి. ఇదిగోండి, ఇవే మెడలో మా కారులో బొమ్మ ఉంది కదా వినాయకుడు, దానికి ఇలా వెయ్యాలని అది ఆమె చూపిస్తుంది చూడండి, అలా అంటా వేసేది. అవి అడుగుతున్నాడు ఆయన. పూసలవి కావాలి. పూలు పెడితే ప్రతిసారి ఎండిపోతున్నాయండి, అంత ప్రతిసారి పూలు అయితే పెట్టలేం కదా, ఇలా దండ వేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ముత్యాలు ఉన్నది ఒకటి తీసుకున్నాము. 30 రూపీస్ అంట. సరే అని చెప్పేసి అది తీసేసుకున్నాము. ఇంక ఇవన్నీ తినే మురమరాలు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ మీరైతే చూసేసేయండి. ఇవి దండలు కూడా బాగున్నాయి. 150, 130 అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా స్టాల్స్ అన్ని చూసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బయట. జై హనుమాన్ స్వామివారిని కూడా దర్శించుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇవన్నీ కలర్ఫుల్ దండలు ఇవన్నీ ఇంకా మొత్తం ఇంక ఇవే బుక్ స్టాల్, ఇవే స్టాల్సే ఉంటాయి, షాపింగ్ మాల్స్. ఇవి చూసారా, సీతాఫలం కాకుండా రామాఫలం అంట అండి. నాకు సీతాఫలం తెలుసు కానీ రామఫలం ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూసాను ఇవి. అవి ఎంతో ఏంటో నాకు తెలియదులేండి, జస్ట్ మామూలుగా అడిగేసి వచ్చాం. ఇవన్నీ తినేటి అన్నీ చూడ బాక్సులో పెట్టారు. ఇంక ఇవన్నీ ఇంక అన్నీ సేమ్ థింగ్సే అన్నమాట. ఇవన్నీ మీకు తెలిసినవే. ఈ గవ్వలవి మాత్రం చిన్నప్పుడు ఇంటికి వేసుకునేవాళ్ళు, ఇళ్ళల్లో తోరణాలు లాగా వేసుకునేవాళ్ళు ఈ గవ్వల దండలవి. ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదండి, అప్పుడు వేసుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఇవన్నీ ఇంకా పటాలు, డిఫరెంట్ స్వామివార్ల ఫోటోలు అన్నీ. ఇవి బాగున్నాయి కదా కలర్ఫుల్గా తోరణాలు, భలే బాగున్నాయి. ఇవి బాగున్నాయి అని చెప్పేసి తీసాను ఇది కూడా. సరే అని చెప్పి తీసుకుంటా వచ్చేసాను అనమాట. అన్ని స్టాల్స్. మా వారు చెరుకు రసం తాగుతారని అడుగుతున్నారు, తాగుతున్నాం. ఇదిగో మా వాళ్ళు ఈలోపు ఇవేంటివి కొన్నారు, కలర్ఫుల్ హెయిర్ బ్యాండ్స్ అంట, స్టిక్కర్స్. అది ఇందా చెప్పాను కదా స్వామివారికి దండని, అది. ఇవో ప్లెయిన్ జడ బ్యాండ్లు, ఇయర్ రింగ్స్ ఏవో ఒక తీసుకున్నారు. బాగానే చేశారు షాపింగ్. ఇవేమో ఇయర్ మప్స్ అంట, ఇవేమో కాస్ట్ ఎక్కువ చెప్పింది ఆవిడ. సరేలే అని చెప్పేసి చూసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా బయలుదేరిపోయాము. ఇవి చాలా బాగున్నాయి. ఈ రోకళ్ళు ఇవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్పింది, 450, 550 అని. ఇవి చూసారా పిచ్చుగుళ్ళు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా. ఇవన్నీ పిచ్చుకలు, అవి హట్లు భలే ఉన్నాయి కదా పిచ్చుగుళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ చేసిన షాపింగ్ మొత్తంలో నాకు ఈ పిచ్చుగుళ్ళు షాపింగ్ బాగా నచ్చింది. మా వారు మళ్ళీ వెళ్ళారు చూడడానికి, ఎంత కాస్ట్ ఏంటా అని. ఎంత చెప్పారు నాకు తెలీదు. ఇంక ఇవన్నీ మామూలు యాజ్ యూజువల్లే. షాపింగ్ కూడా చూసేసుకొని ఇంక బయలుదేరిపోయామండి. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో ఇక్కడ చూడండి, రాధాకృష్ణుడు, అంబేద్కర్ బొమ్మ, ఛత్రపతి శివాజీ, శివుడు, గౌతమ్ బుద్ధుడు. ఇది మెయిన్ అండి. ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇటు ఎంట్రన్స్. హాయ్ చింటూ బ్రో. శివలింగం ఉంటుంది, ఇటేమో వెళ్ళాలి, ఇదేమో ఎగ్జిట్, ఇదేమో ఎంట్రన్స్ అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ వస్తాం. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బొమ్మలు అంట, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా గౌతమ్ బుద్ధుడివి. ఇవి బుద్ధుడివి కాదు కానీ ఆ చిన్న బొమ్మలు, చెవులు మూసేవి, కళ్ళు మూసేవి, నోరు మూసేవి, అలాంటివన్నీ బాగున్నాయి బొమ్మలు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ బొమ్మలు అంట, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ ప్యాన్లు ఇవన్నీ. సరే అని చెప్పేసి అక్కడ కూడా చూసుకొని ఇంక బయటకు వచ్చేసాము. ఇది బస్ స్టాప్ అండి, అన్ని ఆటో స్టాండ్, బస్ స్టాప్. ఇంక ఎగ్జిట్ అయిపోయాము, టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. దర్శనం బాగా చేసుకున్నామని చెప్తున్నాను మీకు వీడియోలో, బాయ్ అని కూడా చెప్తున్నాను. సరే అని చెప్పేసి కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము. కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ శివుడిది ఉంది, మరి ఇదేంటో మరి అంత వాటర్ అంతా ఏం లేదు, అట్లా పడి ఉందన్నమాట. పాతదైపోయింది. స్వామివారు చూడండి ఒక సైడ్కి చూస్తున్నారు, పెయిన్ అంతా పోయింది, కానీ బాగుంది, మంచిగా అనిపించింది నాకు, అందుకని అది తీసాను. సరే అని చెప్పేసి ఇంకా కారుకి బయలుదేరిపోయామండి. ఇప్పటికీ టైము 3 అయింది. 3 కాదు 2:40 అయింది. ఇవి హనీబీ తేనె తయారు చేసేదనమాట. ఇందా మీరు చెప్పాను కదా శివలింగము, ఇప్పుడు చూపిస్తాను చూడండి, వస్తుంది. అదిగోండి నంది అండ్ శివలింగము. ఇక్కడ ఆపలేదు మా వారు, అది అంటే క్లోజ్ ఉంటుందో తెలియదు, అందుకనే ఓపెన్ ఉంటుందో తెలియదు, అందుకని వెళ్ళలేదు. అయిపోయిందండి స్వామివారి దర్శనం చక్కగా చేసుకొని బయటకు వచ్చాము. ఫోటో కూడా మీకు లాస్ట్లో పెడతాను చూడండి. ఇది ఇక్కడ తోరణం అంట, హోటల్ దగ్గర ఆగాము. 2:43 అవుతుంది, అందుకనే లంచ్కి ఇక్కడ ఆగామండి. అంబియన్స్ అయితే ఓకే ఉంది. సరే అని చెప్పేసి కూర్చున్నాము. ఇక్కడ ప్లేట్లలో కాదంట, అరిటాకుల్లో. మా వాళ్ళు వెయిటింగ్, ఎంతసేపు పెడతారు అన్నట్టుగా మా వారు మెనూ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆకు మీద వడ్డించడం మన సంస్కృతి, మన గర్వం అంట, అందుకని ఆకులే, అరిటాకుల్లో భోజనం. చపాతీ, ఇది రోటీ తీసుకున్నాము, రోటీ అండ్ పన్నీర్ కర్రీ.
మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది అని మా వారిని పిల్లలైతే ఓకే బాగానే ఉంది. బయటికి వెళ్ళినప్పుడు టైంకి తిన్నామా లేదని చూసుకోవాలి. టేస్ట్లు అయితే కష్టం, మన ఇంట్లో లాగా ఉండవు ఏవీను. సరే అని చెప్పి ఒక బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకొని తినేసి ఇంక బయలుదేరిపోయామండి. తోరణం అని సోంపులు కూడా ఇచ్చేశారు, తినేసి బయలుదేరిపోయాము. ఎప్పటికీ టైం 4 అయింది. లేట్ అయింది హోటల్లో కొంచెంసేపు. వాళ్ళు చెప్పింది చాలాసేపటికి కానీ తేలేదనమాట. కానీ సోమవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది, చాలా మంచిగా అనిపించింది మాకు. సరే అని చెప్పేసి కారులో ఖాళీగా ఉండకుండా మేము కొన్న దండ ఏదైతే ఉందో అది వినాయకుడు వేసేసామన్నమాట. చూసారా ఎంత బాగుందో. అనుకోలేదు ఇంత బాగా సెట్ అయిద్ది అని. చాలా బాగుంది. ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోయిందండి బాబు. 4 అయింది అప్పటికి, 4:30 అయింది. సరే అని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము ఇంటికి. అది జట్కా బండి చూసారా, పెళ్ళిది. సోమవారిని ఎలా ఉంటారండి చిలుకూరు బాలాజీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.